నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న వివాదం అంతా ఇంత కాదు. భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా తీసుకునే ఆ మహాప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గుర్తించామన్నారు ఈవో శ్యామలరావు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపుతున్న వేళ అసలేం జరిగింది, ఎవరు చెప్తున్నది నిజం, ఏది వాస్తవం అన్నదానిపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చేద్దాం. రైట్. సో రాజకీయంగా చోటు చేసుకునేటువంటి విమర్శలన్నీ పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఆ మహాప్రసాదానికి ఎంతో అద్భుతమైనటువంటి పేరు, ఎంతో అద్భుతమైనటువంటి రుచితో ఉంటుందనేటువంటి మాట. కానీ గత 5 సంవత్సరాల అంటే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వచ్చినటువంటి విమర్శలు, కనిపించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒకవేళ జరిగి ఉండొచ్చేమో అనేటువంటి దానికి సంబంధించి ఎక్కువగా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. గతంలో క్యూ లైన్లో ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, అన్న వితరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే వడ్డించే భోజనాల్లో క్వాలిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దానికి సంబంధించి బస్సు టికెట్ల పైన ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రచారం చోటు చేసుకున్నటువంటి విధానం కావచ్చు, భక్తుల్ని ట్రీట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నిటి కూడా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దానికి సంబంధించి కూడా వారు ఏ మతానికి సంబంధించినటువంటి వారు అనే దానికి సంబంధించి వారు సమర్పించిన అఫిడవిట్లో దానికి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, అన్యమతస్థులు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, అందుకే ఈ స్థాయిలో అశ్రద్ధ అనేటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఖండిస్తూ కూడా మేము ఏ స్థాయి పవిత్రతతో ఉన్నాం, ఏ విధంగా దీన్ని చేశాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, గత 100 రోజుల పాలనలో ప్రతిసారి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఏదైతే సమస్యలకు సంబంధించి మేము ప్రశ్నిస్తున్నామో ఇమ్మీడియట్గా దానికి ఎక్కువగా ఉండేటువంటి దానికి సంబంధించి ఎక్కువగా ఉండేటువంటి సమస్యనైతే కారణంగా చూపుతున్నారు. కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇచ్చినటువంటి హామీల విషయంలో డైవర్ట్ చేస్తున్నారనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నారపరాజు నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే లైవ్లో ఉన్నారు. అలాగే కుసుమ కుమార్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే గోపాల్ రెడ్డి గారు, తిరుమల పరిరక్షణ సమితి నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రమేష్ గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వచ్చినటువంటి విమర్శలకి బలం చేకూర్చేలా ఆధారాలు టీటీడీ శ్యామలరావు కూడా చేసినటువంటి కామెంట్స్, అంటే పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇది సమస్య, కలిసినటువంటి మాట అయితే వాస్తవం అనేటువంటి రీతిలో వారు చేసినటువంటి కామెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు కావచ్చు, పీఠాధిపతులు, మఠాధిపతులు వారు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి చేసినటువంటి విమర్శలు కావచ్చు, ప్రధాన అర్చకులు చేసినటువంటి విమర్శలు కూడా బాహాటంగా బయటకు వచ్చి ఉన్నటువంటి దానికి సంబంధించి కావచ్చు, మొత్తం మీద టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా ఇదంతా చేస్తున్నారనేటువంటి ఒక విమర్శలకి ఇప్పుడు వచ్చినటువంటి లడ్డూలో జంతువుల కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్లు కూడా ఉన్నాయనేటువంటి ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటకైతే వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్ బలం చేకూర్చేటువంటి విధంగా ఉంది. బట్ ఖండిస్తున్నప్పటికీ కూడా ఇదే వాస్తవం అని భక్తులు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏ విధంగా నిరూపించుకుంటుంది? అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా ఈ రాజకీయాల్లోకి లాగుతారని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన రాజకీయ అవసరాల కోసం ఈ రోజున రాజకీయాల్లోకి లాగడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎటువంటి ఇవి జరిగినా సరే, తేడా జరిగినా సరే వెంటనే అక్కడ ఖండించడం జరుగుతుంది ఎవరైనా సరే. అది ఎందుకంటే ఆయన దేవదేవుడు, అందరికీ ప్రీతిపాత్రమైన దేవుడు కాబట్టి ఎంతో మంది భక్తులు భారతదేశం నుంచే కాదు ప్రపంచం మొత్తం నుండి కూడా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. అటువంటి దేవదేవుడి విషయంలో ఏ ప్రభుత్వం కూడా తప్పు చేయదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా
ఆయన రాజకీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 రోజుల సమీక్ష ఎన్డీఏ సమీక్ష సమావేశంలో ఈ టాపిక్ని ఎత్తడం జరిగింది. నిజంగా ఆ ఆ తప్పే జరిగి ఉంటే జూలై 23వ తారీఖున ఆ రిపోర్ట్ వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. జూలై 23 నుంచి ఈ రోజు సెప్టెంబర్ 20వ తారీఖు సుమారు 2 నెలల పాటు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? జూలై 23వ తారీఖు తర్వాత 2 నెలల ఈ కాలనా టైంలో ఈ టైంలో ఎందుకని కనీసం ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా ఈవో శ్యామలరావు గారు చెప్పాలి. ఇందాక శ్యామలరావు గారి ప్రెస్ మీట్ కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన చెప్పక విషయాలు చెప్తున్నారు. క్లియర్గా ఆయన ఏమి దాంట్లో జంతు ఇది ఉంది అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పలేదు. రిపోర్ట్లో వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ వచ్చిన టైము జూలై 12వ తారీఖున శాంపిల్ పంపించారు. జూలై 17వ తారీఖున అది టెస్ట్కి వెళ్ళింది. జూలై 23వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో టీటీడీ చైర్మన్గా ఎవరూ లేరు. టీటీడీ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈవోగా చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్న శ్యామలరావు గారు ఈవోగా ఉన్నారు. మరి ఆ టైంలో వచ్చిన ట్యాంకర్స్ నుంచి వచ్చిన వెహికల్స్లో తీసిన శాంపిల్స్ అవి. ఆ శాంపిల్స్లో తేడా ఉంటే అది ఈ ప్రభుత్వం ఆ టెండర్ కూడా ఎప్పుడు ఇవ్వడం జరిగిందండి ఏఆర్ ఫుడ్స్కి. ఆయన చెప్పారు, ఈవో శ్యామలరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మే 8న టెండర్ పిలిచారు, మే 12న దాన్ని ఫైనలైజ్ చేశారు, మే 15న వాళ్ళు ఈ నెయ్యిని సప్లై చేయడం జరిగింది అని చెప్పి, మే 15th నుంచి నెయ్యిని సప్లై చేయడం జరిగింది అని చెప్పి. రమేష్ గారు ఒక్క నిమిషం. ఎస్ రమేష్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు దానికి సంబంధించి ఈవో శ్యామలరావు కూడా ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి ఒకసారి మనం ఆ బయట అనేది చూద్దాం. ఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే టీటీడీ శ్యామలరావు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ సో అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఈవో శ్యామలరావు కూడా చేసినటువంటి కామెంట్స్. ఎస్ రమేష్ గారు, సో వారు చెప్తున్నటువంటి మాట పర్టికులర్గా ఒక రాజకీయ కోణంలో కావాలనే విమర్శలు చేస్తున్నారనే దానికి సంబంధించి, అంటే ఈవో స్థాయి వ్యక్తి నిజంగా కల్తీ జరిగిందని ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడకూడదు. ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో సరే జంతువుల కళేబరాలకు సంబంధించినటువంటి నూనె లేకపోతే ఇతరత్ర ఆనవాళ్ళ పక్కన పెడితే కల్తీ అయితే జరిగిందని ఈవో స్థాయి వ్యక్తి చెప్తూ ఉన్నారంటే ఆధారాలు లేకుండా ధృవీకరించకుండా కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు ఆ కల్తీ అనేది ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది, ఎవరు ఈవోగా ఉండగా జరిగింది? జూలై 12వ తారీఖున వాళ్ళు శాంపిల్ పంపించారు. జూలై 17వ తారీఖున కుసుమ గారు ఒకసారి మ్యూట్లో ఉండండి మీరు దయచేసి, మీ వాయిస్ వస్తుంది ప్లీజ్. ఎస్ రమేష్ గారు కంటిన్యూ ప్లీజ్.
జూలై 23వ తారీఖున ఆ రిపోర్ట్ వచ్చినట్లుగా వాళ్ళు చెబుతున్నారు. మరి ఆ రోజున ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా. ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా నెట్టుతారండి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు క్లియర్ గా ఆయన రాజకీయ 100 రోజుల పరిపాలన ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆ ఫెయిల్ అయిపోయిన దాని మీద ఆయన ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఆయన డైవర్ట్ చేయడం కోసం క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి, మీరు చెప్పండి సార్ మురళి గారు, జూలై 12వ తారీఖున ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ వచ్చింది ఎప్పుడండి? ఇందులో మధ్యలో ఆపేసాం మనం. మే 8వ తారీఖున వాళ్ళ టెండర్లో పిలవడం జరిగింది. 12వ తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగింది. 15వ తారీఖు నుంచి వాళ్ళని అదేంటి గీకి సప్లై చేయమని చెప్పడం జరిగింది. మే 15వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉంటాయి. మరి ఆ రోజున టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్న, ధర్మారెడ్డి గారు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు. అక్కడ ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మేము ఏ పరీక్షకైనా సిద్ధం, మా దగ్గర అటువంటి అనాగరిక చర్యలు కానీ ఇలాంటి అదేంటిది జంతు కళేబారాలు ఉన్న ఇవి కానీ లేవు. మేము దేనికైనా ఎటువంటి టెస్టులకైనా మేము సిద్ధమని చెప్పి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రకటన చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా, అంటే ఈవో శ్యామలరావు వారు మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నారు. అంటే మార్చి 12న జరిగింది, 2024లో టెండర్కి పిలిస్తే మే నెలలో ఫైనల్ అయింది. అలాగే దీనికి సంబంధించి 319 రూపాయలకు కిలో కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు అనేటువంటి ఒక మాట. దీని వెనక కూడా చాలా వరకు లాబింగ్ నడిచిందా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఇది నడిచిందా, లేకపోతే మనవాళ్లే అనేటువంటి ఒక కోణం ఉందా? గత 5 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వచ్చినటువంటి విమర్శలు అన్నిటి కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. ఆ కోణంలో చూడకూడదా సార్? మీరు జూన్ 2015లో అదేంటి మహారాష్ట్ర వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఆ రోజున కర్ణాటక ఇప్పుడు నందిని గీ అని చెప్తున్నారు చూడండి, వాళ్ళు 324 రూపీస్ కోట్ చేస్తే 276 రూపీస్ కే మహారాష్ట్ర వాళ్ళు కోట్ చేశారు. ఆ రోజున ఈ కర్ణాటక నందిని గీ అనేది వాళ్ళు ఆ టెండర్ కాంట్రాక్ట్ లో విత్డ్రా అంటే టెండర్ లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు L2 గా వచ్చారు. L1 గా వచ్చిన మహారాష్ట్ర వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ రావడం జరిగింది. మరి ఆ రోజున 324 రూపీస్ కోట్ చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ రాలా. అలాగా తర్వాత 2-3 సార్లు కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి ఆ కాంట్రాక్ట్ రాలా. ఆ రోజున మరి 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని మహారాష్ట్ర వాళ్ళతోటి కుమ్మక్కయ్యి అది చేసిందండి. అలాగే అనుకోవాలి కదా. ఇప్పుడు మీరు అనే దాన్ని బట్టి మనం కూడా అదే రమేష్ గారు, అంటే ఇప్పుడు సామాన్య ప్రజానీకం కావచ్చు, గత 5 ఏళ్ల నుంచి ప్రసాదం తిన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతానికి తింటున్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి దర్శించుకొని వచ్చి దాని భక్తిభావంతో పంచిపెట్టేటువంటి ఆ విధానంలో కూడా మనం తినేదేంటి, మనం ఈ ప్రసాదాన్ని ఇలా పంచిపెట్టామనేటువంటి రకరకాలైన అనుమానాలు. దీంట్లో రాజకీయ విమర్శల్ని కంప్లీట్గా పక్కన పెడితే ఏ కోణం ఉందనేది భక్తులు మాత్రం ఒకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ టెస్టింగ్ వైజ్గా దీన్ని సాక్ష్యాధారాలతో సహా ఏది ఎంత మోతాదులో కలిసింది, లేకపోతే దీని క్వాలిటీ ఎంత అనేది టెస్టింగ్ ల్యాబ్కు పంపించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో దాని సంగతి పక్కన పెడితే కంప్లీట్ ఒక్క నిమిషం నేను చెప్తాను. మనం వేరే కూడా మాట్లాడాలి, నేను మాట్లాడతాను. రైట్, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, తిరుమల పరిరక్షణ సమితి సంబంధించినటువంటి నాయకులు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. గత 5 ఏళ్లలో వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే టీడీపీ పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో అక్కడక్కడ కొన్ని వచ్చినప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో మాత్రం గత 5 ఏళ్లలోనే మేము చూసాం అని సామాన్య ప్రజానికం కావచ్చు, లేకపోతే ఇతరతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు. లడ్డూలో నిజంగా ఆ స్థాయిలో కల్తీ జరిగిందా, జంతువుల కళేబరాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వాటితో తీసినటువంటి ఆయిల్ కలిసిందా అనేటువంటి దానికి సంబంధించి మీరు ఏ విధంగా విశ్వసిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు క్రోడీకరించి? ఇప్పుడు ఈ శాంపిల్స్ సంబంధించి చాలా కాలంగా ఇక్కడ శాంపిల్స్ తీస్తూ ఉంటారు. అయితే ఈ టెండర్స్ వేసేటప్పుడు శాంపిల్ ఇస్తారనమాట, ఈ క్వాంటిటీ మేము సప్లై చేస్తాము ఈ రేటుకి అని. అయితే వాళ్ళు సప్లై చేసేటప్పుడు ఆ క్వాంటిటీ ఇవ్వరు, ఆ క్వాలిటీ ఇవ్వరు. వాళ్ళు ఇవ్వకుండా నాసిరకం ఇస్తారు. అది ఒక నెయ్యిలోనే కాదు, అన్నప్రసాదాలకు సంబంధించినటువంటి బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఇంకొకటి కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది టీటీడీలో, దానికి ఒక హెడ్ ఉంటారు, డిప్యూటీ ఈఓ. వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళ నాణ్యత పరిశీలించి తీసుకుంటారు. అయితే ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.
కాసులు కక్కుర్తి పడే అధికారులు కూడా నేను చైర్మన్ ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, వాళ్ళకి తెలుస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. అయితే అధికారులకు మాత్రం ఈ నాణ్యత గురించి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళు నాణ్యత లేదనేది తెలిసిన తర్వాత కూడా ఈ నాణ్యత లేదు నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు కమిషన్ తీసుకునేసి ఈ నాణ్యత లేనటువంటి సరుకుల్ని, ముడి సరుకుల్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఈ నెయ్యి కూడా శాంపుల్స్ ఒక విధంగా ఉంటుంది, అక్కడ సప్లై చేసింది ఒక విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ అధికారుల కనుసంధానంలో తెలిసే జరుగుతుంటాయి. అయితే అక్కడ ఎవరన్నా ఒక నిజాయితీ అధికారి వచ్చినప్పుడు ఆ శాంపుల్స్ ఖచ్చితంగా తీస్తే అటువంటిప్పుడు మాత్రమే వాటిని వెనక్కి పంపిస్తూ ఉంటారు. సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, మేము 2 ట్యాంకర్లు వెనక్కి పంపించినాం, నాణ్యత లేదని నెయ్యి అని చెప్పేసి. అక్కడ అధికారులను బట్టి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు జరిగింది, అది ఎప్పుడు జరిగింది ఏంది అనే దాన్ని పక్కన పెడితే జరిగింది, కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ల్యాబ్ రిపోర్టు ఖచ్చితంగా వచ్చింది. అది ఏ తేదీలో ఏంది అనేది పక్కన పెట్టాలా. కల్తీ జరిగింది అనే దాన్ని మాత్రం మనం విశ్వసించాలా. అయితే గత కొంతకాలంగా తిరుమలలో అన్న ప్రసాదాలు అయితేనే, లడ్డు ప్రసాదం అయితే నాణ్యత లేదు అనేది భక్తుల్లో మనం పదే వినటం జరిగింది. ఈ కొంతకాలం అంతకుముందు కూడా ఉంది, లేక కాదు. ఇప్పుడు ఎక్కువగా ఈ 5 సంవత్సరాలు ఎక్కువగా వినిపిస్తా ఉంది, లడ్డు నాణ్యత లేదు, వాసన లేదు, 2 రోజులకి చెడిపోతా ఉంది అని అనేది. గతంలో మేము తిరుమలకి వెళ్తే ఆలయానికి చుట్టుపక్కల 1 కిలోమీటరు 1.5 కిలోమీటర్ దూరంలో ఆ లడ్డు వాసన మాకు అట్లే సువాసన వచ్చేది. ఆ వాసన పూర్తిగా ఆ పోర్టు లేకపోతే కూడా ఇప్పుడు రావటం లేదు. కాబట్టి నాణ్యత లేనటువంటి ముడి సరుకులను ఉపయోగిస్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ల్యాబ్ రిపోర్ట్ ని మనం విశ్వసించక తప్పదు. దాన్ని ఎన్ని రాజకీయాలలో ఆ రాజకీయాలు పక్కన పెట్టండి, కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం అక్కడ. అంటే దీనికి సంబంధించి అంటే ప్రశ్నించేటువంటి పరిస్థితి, లేకపోతే ఇది పార్టీల మధ్యలో వార్లాగా ఉంది కానీ అధికారుల నిర్లక్ష్యం అని కానీ, లేకపోతే కంప్లీట్గా టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అంటే వీళ్ళ చుట్టే తిరుగుతోంది తప్ప కంప్లీట్గా దీన్ని రాజకీయ ప్రమేయంతో చూస్తారా, లేకపోతే పాలిటిక్స్కి అక్కడ సంబంధం లేదు, అధికారుల పాత్రే అనేటువంటి ఆ కోణంలో చూస్తారా మీరు పరిరక్షణ సమితికి సంబంధించి? నేనైతే మాత్రం అధికారుల పాత్ర చూస్తాను. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేస్తానని చెప్పని అన్నాడు. ఆయన తెలియకుండా పోవచ్చు ఇక్కడ ఇందులో కల్తీ జరిగింది అనేది. అయితే అంత దృఢంగా చెప్పాడంటే మాత్రం ఆయన నోటీస్కి వచ్చి ఉండదు ఈ కల్తీ అనేది అని నేను విశ్వసిస్తున్నాను. అంటే వారి అండదండలు ఉన్నటువంటి అధికారులు ఆ పెత్తనం చలాయించారు కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చింది అనేటువంటి ఒక మాట ఆ కోణంలో చూడకూడదు. టీటీడీ అధికారులు వాళ్ళు ఎంతటోళ్ళు అంటే నేను ఓపెన్ గా చెప్పకూడదు, చాలా బరి తెగించిన వాళ్ళంతా కూడా అక్కడ ఎవరో 1 or 2 తప్ప, 1-2 తప్ప మిగతాంతా కూడా బాగా బలిసిన వాళ్ళు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను, తిరుపతిలో పుట్టా పెరిగాను, నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు. అక్కడ దేవుడి దగ్గర అక్రమాలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు ఇప్పటిదాకా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇక్కడే రిటైర్ అయిపోయి వాళ్ళు చేసిన తప్పులకి చిత్రహింసలు అనుభవించినటువంటి రమణ దీక్షితుల ఆరోపణలు కూడా అంటే పరిరక్షణ సమితి కాబట్టి నేను అడుగుతున్నాను. రమణ దీక్షితులు చేసినటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ఈ కల్తీకి కావచ్చు, గతంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని కైంకర్యాల విషయంలో, లేకపోతే అధికారుల అలసత్వం, వారు చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి, రాజకీయ ప్రమేయంతో భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థ మొత్తం. అంటే ఒకటి లడ్డు అని కాదు, లేకపోతే పరిపాలనా విభాగం అని కాదు, భోజనాల దగ్గర కావచ్చు, ఇతరత్ర ఏది కావచ్చు అనేటువంటి ఒక మాట ఆ కోణాలు చూడొచ్చా? అసలు అతను మాట్లాడే అర్హత లేదు. కారణం ఏంటంటే అతను టీటీడీలో ఉంటూ టీటీడీకి సంబంధించిన విషయాలన్నీ కూడా బయట చెప్తూ వచ్చాడు. ఒక ప్రధాన అర్చకుడుగా ఉండి ఆయన ఆ విధంగా చెప్పకూడదు అసలు. ఎందుకంటే అక్కడ విషయాలు గోప్యంగా ఉంచాలా. అది కాకుండా టీటీడీని అమ్ముకున్నాడు బయట పోయి. అతను ప్రధాన అర్చకుడుగా ఉండి బయట పోయేసి పూజలు అంటూ అవంటి ఉంటూ అతను అమ్ముకోవడం జరిగింది. కాబట్టి అతనికి ప్రభుత్వం మేలు చేస్తే మంచి అని అంటాడు, మేలు చేయకపోతే ఈ రాజకీయం అని అంటాడు. అతను మాత్రం ఇక్కడ ఎవ్వరు కూడా అతను విశ్వసించే పరిస్థితులు లేరు. అతను ప్రధాన అర్చకుడు ఎవరు అప్పట్లో కూడా గుర్తించలేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను పక్కన పెట్టింది ఒక మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. మాట్లాడదాం దీనికి సంబంధించి. నరసింహరావు గారు నమస్తే. వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి అంటే నేను ప్రమాణానికైనా సిద్ధం అనేటువంటి మాట,
గోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక కీలక అంశం, అంటే దీంట్లో ఎవరికి సంబంధం ఉండదు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల చేతివాటం వారు ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఈ పరిణామాలు పార్టీలకు అతీతంగా చూడాలి తప్ప ఈ చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని ఒక వ్యక్తికో పార్టీలకో లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఎవరిని ముడిపెట్టేటువంటి పరిస్థితి లేదు. చేయాల్సింది ప్రక్షాళన ఆ వ్యవస్థలో అధికారులకు సంబంధించి అనేటువంటి ఒక కీలక అంశం. కోణాన్ని ఎలా చూడాలి? మురళి గారు, మీకు మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, గోపాల్ రెడ్డి గారికి, రమేష్ గారికి, కుసుమ కుమార్ గారికి శుభ సాయంత్రం. ఈరోజు మనం అసలు డిబేట్ లో ఆ దేవదేవుడు యొక్క ప్రసాదం గురించి, దాని నాణ్యత గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం వచ్చిందంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల మీద చర్చించుకునేటువంటి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అసలు ఇది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణ కాబట్టి అసలు దీని మీద మనం ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలి? గత 5 సంవత్సరాలుగా మనం ఇంతకుముందు ఏంటంటే మనం మీడియాలో వచ్చినటువంటి వార్తలని సోషల్ మీడియాలో చర్చ జరిగేవాళ్ళు, కానీ ట్రెండ్ మారి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలని మీడియాలో చర్చ చేస్తున్నాం. నిన్న మొన్న ఈ రోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నట్లయితే అసలు అదొక రకమైనటువంటి ఆందోళన, భయము, తర్వాత అనేక రకాలైనటువంటి లక్షణాలన్నీ ఒక మనిషికి, ఒక భక్తుడికి, ఒక కామన్ హిందూకి వచ్చి చేరాయి. కారణం ఏంటంటే సహజంగా మనం తిరుపతి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు, తర్వాత ఇతర మతాల వాళ్ళు కూడా వచ్చి దర్శించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఫారినర్స్ కూడా వస్తారు. ఈ వచ్చేటువంటి వాళ్ళు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి, అనేక కష్టపడి ఒక క్షణం చూసినా చాలు అని చెప్పేసి ఆ భగవంతుని ఒక క్షణం ఎంతవరకు 1-2 నిమిషాలు అక్కడ గడుపుతారు. అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని ఒక అమృతంగా భావిస్తారు. మామూలుగా మన పరిభాషలో ప్రసాదం అంటే ఏంటి? భక్తుడు భక్తితో భగవంతుడికి నివేదించేటువంటి పదార్థం. దాన్ని మామూలుగా మనం చిన్న గుళ్ళల్లో అయితేనేమో మనం తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్నే ప్రసాదంగా తీసుకుంటాం. అక్కడేమో రోజుకు దగ్గర 50,000 నుంచి 75,000 మంది భక్తులు వచ్చేటువంటి దగ్గర కాబట్టి భగవంతుడికి నివేదించేటువంటి ప్రసాదాలు వేరుగా ఉంటాయి, భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చనీయాంశంలోకి వచ్చినట్లయితే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటిది కానివ్వండి, లేదా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఏదో అల్లాటప్ప ఆరోపణ చేయలేదు. చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి. పోనీ రాజకీయ పరమైనటువంటి ఆరోపణగా దీన్ని తీసుకుంటున్నారా అంటేనేమో ఇప్పుడులో మనకు ఇంకొక 4 సంవత్సరాల 9 నెలల వరకు ఎన్నికలు లేవు. ఎన్నికలు మొన్నే అయిపోయాయి, అధికార మార్పిడి జరిగింది. తర్వాత రెండో వైపు జగన్ కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి చూస్తున్నట్టుండే అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఒక్కొక్కరు జారుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వల్ల ఆయనకు రాజకీయ పరమైనటువంటి లబ్ధి వస్తుందా అంటే దానికి సంబంధించినటువంటి మనకు ఒక సీక్వెన్స్ చూస్తే అయితే కనపడట్లేదు. మీరు ఇందాక ప్రస్తావించినటువంటి 5 సంవత్సరాల్లో చూసినటువంటి ఏది నెల్లూరు నుంచి బస్సు టికెట్ల మీద ముద్రణ కానివ్వండి, పర్వత ముద్రణ కానివ్వండి, లేకపోతే అకామిడేషన్ దగ్గర కానివ్వండి, లేకపోతే వెంగమాంబలో వచ్చినటువంటి అన్నప్రసాదంలో నాణ్యత లోపాలు. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు స్థానికులు వాళ్లే చెప్పారు అక్కడ నాణ్యత ప్రమాణాలు అనేటువంటి లోపిస్తాయి, దీంట్లో అధికారుల పాత్ర ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక మనం ఆ విషయం మీద ఎక్కువ చర్చించకుండా వాట్ నెక్స్ట్ అనేటువంటి చూడాలి. అంటే మళ్ళీ భక్తులకి ఒక నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎవరం బ్యాక్ తీసుకురాలేము, దాన్ని జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి చూడాలండి. ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటిది ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, 2 పాలక మండలి, 3 ప్రభుత్వం. ప్రస్తుతానికైతే పాలక మండలి లేదు, కానీ దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ప్రభుత్వం. వీళ్ళు ఏం చేయాలి? ఎలా చేస్తే భక్తులు మళ్ళీ అభిమానంతో లేకపోతే అవన్నీ మర్చిపోయి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తితో వస్తారు అనేటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు నిన్న మనం మామూలుగా చూసినట్లయితే ఈ విషయంలో మన తెలుగు మీడియాల కంటే కూడా జాతీయ మీడియాలో ఎక్కువ చర్చ వచ్చింది. ఇదే విషయాన్ని ఒక కేంద్ర మంత్రి కూడా ఈ రోజు ధృవీకరించారు. ఇది మా దృష్టికి కూడా వచ్చింది అన్నారు. అంటే ఇది కేవలం మనం పొలిటికల్ యాంగిల్లోనే చూడాల్సినటువంటి అవసరం లేదు, సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏంటంటే డైవర్షన్ కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారా? భక్తి లేనటువంటి చంద్రబాబు ఇంత నీచానికి దిగజారుతారా? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబును మందలించగలదా? దేవుడి విషయంలో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అనేటువంటి అక్షింతలు వేస్తారా, అక్షింతలు వేయగలరా అనేటువంటి కామెంట్ కూడా వారు చేశారు. నిజంగా ఆ స్థాయిలో మందలించాల్సినటువంటి పరిస్థితి
ఎవరిని మందలించాలి, లేకపోతే దీన్ని దోషులుగా బాధ్యులుగా కోటాను కోట్ల మంది, ఈ 5 ఏళ్లలో కోటాను కోట్ల మంది, దాదాపు 100 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి తరపున ఎవరిని శిక్షించాలి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉంది నరసింహరావు గారు. ఈ కోణాలు ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని మనం ఇప్పుడు మన రమేష్ గారు కూడా ఏం చేస్తున్నారు, కేవలం అంశాన్ని మామూలుగా రోజు మనం పెట్టుకునేటువంటి పోలవరం డిబేట్ లో అమరావతితో ప్రత్యేక హోదానో లేకపోతే విశాఖ ఉక్కు లాగా చూస్తున్నారు తప్ప కామన్ మ్యాన్ హిందూ లోపల నుంచి వచ్చేటువంటి ఒక కామన్ హిందూ లోపల వచ్చేటువంటి భావోద్వేగాలు, భక్తి, వీటిని బేస్ చేసుకొని చూడాలి. పొలిటికల్ తెలుగుదేశం అయినా వైకాపా అయినా అవి చూడకుండా కేవలం చంద్రబాబు నాయుడు లేకపోతే అది ఒక రాజకీయ ఆరోపణగా దేనికంటే ఇంకొక విషయం చూసినట్లయితే భగవంతుడు, భక్తి, అభిమానము ఇవి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సహజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడు, రెగ్యులర్ గా తిరుపతి వెళ్తుంటాడు, ఆ జిల్లా వాసి ఇప్పుడు దాంట్లో కంపేర్ చేసుకుంటే మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ట్రాక్ చూస్తే ఆయనేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు. కాబట్టి మనం ఈ కోణంలో చూడకూడదు. ఆ కోణంలో చూస్తే మనకు ఇద్దరి మధ్య వైవిధ్యాలు చాలా కనిపిస్తాయి. వైవిధ్యాలు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఏమనిపిస్తుంది, మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం, నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటిది నిజమేమనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరికి ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్. కానీ మనం ఒక విఘ్నతకరమైనటువంటి పౌరులుగా సమాజంలో మీడియా ద్వారా మనం బయటికి విషయాలను తీసుకెళ్లేటప్పుడు ఒకవైపు యాంగిల్లో కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయం చూడాలి. మనం ప్రధానంగా ఇక్కడ మనం ఎవరిని తీసుకోవాలంటే ఈవో గారి స్టేట్మెంట్ని తీసుకుందాం. ఈవో గారు ఏం చెప్తున్నారు, 1000 రూపాయలకు సహజంగా మనకు మామూలుగా మార్కెట్ లో ఉండేటువంటి 1000 కిలో నెయ్యి 350, ఇందాక 250 రూపాయలు 350 రూపాయలకే ఇస్తున్నారు. ఇది ఒక L1 కొండరు, L2 అనేది చెప్పారు. అసలు ఇది మామూలుగా కూడా మనం మామూలుగా కూరగాయల మార్కెట్కి వెళ్ళి మంచి క్వాలిటీ అయినటువంటి కేజీ కూరగాయలు ఒక 100 రూపాయలు పెట్టి తీసుకున్న దానికి కేజీ కూరగాయలు 20 రూపాయలు పెట్టుకుని తీసుకున్న దానికి క్వాలిటీలో తేడా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. ఇట్లాగే రెండో విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరిగింది అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఈవోగా పరిపాలన చేసిన వాళ్ళు ఏం చేశారు? ఇందాక మన గోపాల్ రెడ్డి గారేమో చైర్మన్ గారు తెలియకపోయి ఉండొచ్చండి, అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళు టేబుల్ కింద చేయబెట్టేటువంటి మనస్తత్వం అయి ఉన్నటువంటి వాళ్ళ జరుగుతుంది అంటున్నారు. మన యొక్క యంత్రాంగం, నిఘా వ్యవస్థలు, విచారణ వ్యవస్థలు అన్ని ఏమైపోయాయి? ఇవన్నీ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో దెబ్బతీస్తున్నాయి కదా. ఈ విషయంలో మామూలుగా ఇది ఒక రాజకీయ ఆరోపణ అంటే వేరే విషయం, కానీ ఇది కోట్లాది మందిల భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు ముడిపడి ఉన్నటువంటి సమయంలో అసలు ఈవోలు కూడా ఇప్పుడు మనం గోపాల్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది, 1977 నుంచి 80 వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి PVRK ప్రసాద్ గారు ఒక పుస్తకం రాశారండి, నాహంకర్త హరిహికర్త అని. దాంట్లో వారు ఒక ప్రస్తావన చేశారు, అన్నాజీరావు గారు ఈఓగా ఉన్నప్పుడు లేకపోతే నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తి కూడా కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలలో వారితో విభేదించి భక్తులకు కావాల్సినటువంటి అక్కడ సౌకర్యాల విషయంలో కానివ్వండి, మరొక విషయంలో కానివ్వండి, లేకపోతే తిరుపతి క్షేత్రాన్ని రక్షించడంలో కానివ్వండి, లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానివ్వండి, ఆయన తన యొక్క పాత్రని పోషించాను అని చెప్పేసి ఆ పుస్తకంలో మనం చదువుకున్నామండి. కానీ ఈ రోజు ఈవోలు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి గారి యొక్క ఇది కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా తొత్తులుగా మారుతున్నారు. దురదృష్టవశాత్తు అది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. అంటే అదే దానికి సంబంధించి అంటే పారదర్శకంగా ఉండి భక్తులకు స్వామివారి దర్శనం విషయంలో, వసతుల విషయంలో, ఇతరత్ర అన్ని విషయాల్లో కమర్షియల్గా కాకుండా ఒక భక్తిభావంతో పారదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యవస్థల్లో ఈ స్థాయి లోపం, వారి ఆరోగ్యానికి సంబంధించి దానికి సంబంధించి ఎవరైనా ఆందోళన చెందాల్సిందే. కానీ స్వామివారికి ప్రత్యేకంగా నివేదించే దాంట్లో కూడా కల్తీ ఉంటుందా అనేది కూడా భక్తుల్ని తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. చాలా 5 సంవత్సరాల ఒక నిమిషం ఎంతోమంది తీసుకొచ్చినటువంటి ఒక లడ్డూ ప్రసాదాన్ని దాని ప్రసాదంగా కన్నా ఒక భక్తిభావంతో దర్శనానికి వెళ్ళలేకపోయాం, స్వామివారి ప్రసాదం మన దగ్గరకు వచ్చింది అనేటువంటి ఒక భక్తిభావంతో తీసుకున్నాము. సో దాంట్లో కూడా ఈ విధమైనటువంటి కల్తీ అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. మాట్లాడుదాం దీనికి సంబంధించి. రైట్, ఇక కుసుమ కుమార్ గారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, వారు కూడా ఉన్నారు. కుసుమ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి మురళి గారు. వచ్చినటువంటి విమర్శ కంప్లీట్గా రాజకీయ విమర్శ, ఆఖరికి దేవుణ్ణి కూడా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు, ఈ స్థాయిలో నీచమైనటువంటి విమర్శలు చేయాలా? పారదర్శకమైనటువంటి వ్యవస్థ అక్కడ 3 లెవెల్లో ఉన్నటువంటి టెస్టింగ్లు ఉంటాయి. ఈ టెస్టింగ్లన్నింటినీ కూడా పాస్ అయితేనే అవి అలో చేస్తాము. మధ్యలో ఎన్నిసార్లు మేము ట్యాంకర్స్ని కల్తీ ఉందని వెనక్కి తిప్పి పంపించాము అనేటువంటి హిస్టరీని కూడా వారు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక భక్తి లేనటువంటి చంద్రబాబు సూపర్ 6ని అమలు చేయడం చేతగాక ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి అన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది అనేటువంటి ఒక విమర్శ టీడీపీ ఎలా డిఫెండ్ చేస్తుంది? అండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తుంటే ఆ ప్రసాదం తయారు చేసిన దాని విషయంలో అపవిత్రం అనేది చోటు చేసుకునేది. జంతువుల యొక్క నూనెని తీసుకొని వచ్చి, అంటే తగ్గు రకం నాసి రకం నూనె తీసుకొని వచ్చి లడ్డులో కలిపి లడ్డు తయారు చేసి అక్కడ కూడా డబ్బులను సొమ్ము చేసుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కూడా అక్కడ కూడా ఒక పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ రోజు బయటికి రావడం జరిగింది. మరి 5 సంవత్సరాలు మీరు ఎందుకు ప్రశ్నించలేదు మరి టీడీపీ వాళ్ళనంటే, చాలా మంది ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాచారాన్ని బయటకు చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. బయటకు చెప్తేనే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో ఏదైనా తప్పుని తప్పుగా వాళ్ళు చేయాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పుని తప్పుగా మాట్లాడాలని నేను చెప్తే, చాలా మంది వీళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను భయభ్రాంతులు చేశారు. అధికారులు కానివ్వండి, ప్రజలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా. ఎందుకు ఎవరైనా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా చెప్పినట్టయితే గన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీయడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళు భయభ్రాంతులు అయ్యి అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జరిగినటువంటి అన్యాయము, అక్రమాన్ని బయటకు చెప్పుకోలేకపోయారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లడ్డు ప్రసాదంలో ఇలాంటి నాసిరకం నూనెని వేసి లడ్డు తయారు చేసి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు వాళ్ళ యొక్క దేవాలయాలన్నా ఈ యొక్క సాంప్రదాయాలైనా వాళ్ళకి గిట్టదు. కొండపైన ఇచ్చినటువంటి ప్రసాదం కూడా వాళ్ళు తీసుకోరు, తినరు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏ ప్రసాదం ఎలా తయారు చేసినా కూడా ఎవరు తింటారు? మామూలుగా హిందువులు తింటారు. కాబట్టి వాళ్ళు తింటే వాళ్ళకి మాకు వచ్చిన లాభం ఏంటి, మాకు వచ్చిన నష్టం ఏంటి అనే ధోరణిలో చూసి వాళ్ళు పట్టించుకోవాలా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం తప్పు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళ వైవి సుబ్బారెడ్డి మరి టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన ఒక విషయం చెప్తున్నాడు. మా మనిషి పుట్టావా, దేవుని పైన ఇలాంటి అపనిందలు వేస్తున్నావు అని చెప్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మనిషి పుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుసుమ గారు ఒక్క ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, జూన్ 12 నుంచి దీని సరఫరా మొదలైంది. సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం పార్టీది. మరి ఇమ్మీడియట్గా కూడా, అంటే ఆ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిఘా వ్యవస్థ కావచ్చు, లేకపోతే సర్టిఫై చేసేటువంటి విభాగం కావచ్చు, లేకపోతే అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అది మంచిదా లేకపోతే కల్తీదా అనేటువంటి నిజ నిర్ధారణ ఇతరత్ర వాటన్నిటినీ కన్ఫర్మ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు చంద్రబాబు ఆ రోజే బయటపెట్టి ఉండాల్సిందిగా. అంటే విడతల వారిగా ఏ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇంకా అంతకన్నా పెద్ద విషయాన్ని వారు బయటకు చెప్పి వారి లోటుపాట్లను కప్పిపుచ్చుకుంటారనేటువంటి ఒక మాట. ఎందుకు ఆ రోజే ఎంక్వైరీకి ఆదేశించలేదనేటువంటి మాట ఎందుకు ఆ కోణంలో చూడకూడదు? అండి, ఇప్పుడు చంద్రబాబు పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అన్న మరి చాలా గొప్ప భక్తులైన అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అక్కడ ఈ రోజు తిరుమలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉందంటే మన రాష్ట్రానికి ఆదాయం రావడం వల్ల అక్కడ విదేశాల నుంచి దేశాల నుంచి అక్కడికి ఎంతో మందికి గొప్ప వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ పోతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, మన చరిత్ర గురించి కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంటే ఆ సన్నిధిని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి నాయకులది కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఏ రోజు కూడా ఇట్లాంటి నిందలు చంద్రబాబు నాయుడు గారి పైన రాలేదు. రమేష్ గారు ప్లీజ్, వారు ఇప్పుడే కనెక్ట్ అయ్యారు. మాట్లాడేటప్పుడు వారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అక్కడ ఫ్లడ్స్ వస్తే డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ యొక్క లడ్డు ప్రసాదం తీసుకురావడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈ రోజు ప్రజలు దేవుడే ఈరోజు శిక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే గతంలో ఉన్న విమర్శలు కుసుమ గారు, రమేష్ గారు ప్లీజ్ మనం మాట్లాడివ్వాలి ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్. కుసుమ గారు ఒక ప్రశ్న. కుసుమ గారు ప్లీజ్. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో, నేను దానికి సంబంధించి ఒక ప్రశ్న ప్లీజ్. మీరు ఒక ప్రశ్న వినాలి దయచేసి ప్లీజ్. అంటే
రాజకీయ అంటే మీరు ఇప్పుడు అన్నారు. సో ఈవో శ్యామలరావు చంద్రబాబు నాయుడు ప్రస్తావించక ముందే ఈవో శ్యామలరావు బయటకు వచ్చి లేకపోతే వారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ స్థాయిలో కల్తీ జరుగుతుంది కదా అని చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న. అంటే గతంలో విమర్శలు వచ్చాయి టీటీడీలో రాజకీయ పరమైనటువంటి జోక్యం ఉంది అని. మరి ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే చూడొచ్చా? ఈవో శ్యామలరావు చంద్రబాబు అనౌన్స్ చేసిన తర్వాత, చంద్రబాబు ఒక విమర్శ చేసిన తర్వాత వారు బయటకు వచ్చేసారు ఇది నిజమే అని చెప్పే బదులు ముందుగానే ఛార్జ్ తీసుకోగానే వ్యవస్థలన్నిటి మీద గ్రిప్ తోటి కామెంట్ చేయొచ్చు కదా. మరి దీనికి సంబంధించి ఆధారాలతో సహా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3 నెలలు 100 రోజుల పాలనలో ఇన్ని కుంభకోణాలు సపరేట్ పరిపాలన ఉంది కదా అక్కడ. కుసుమ గారు అక్కడ ప్రత్యేక వ్యవస్థ ఏం చేస్తుంది? 100 రోజుల పాటు ప్రత్యేక వ్యవస్థ ఏం చేస్తుంది? భక్తుల మనోభావాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటన్నిటికీ సంబంధించి అదే కదా ప్రశ్న. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అక్కడ అంటే గతంలో విమర్శలు చేశారంటే పొలిటికల్ అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఒకదాన్ని ఒకటి బయటకు వస్తున్నాయండి. బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు. ఈ రోజు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ల్యాబ్ పంపించారు, అక్కడ దాంట్లో ఏమాత్రము కల్తీ జరిగినవన్నీ కూడా బయటకు వస్తాయి. హైకోర్టులో న్యాయం అనేది జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో ఇవి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు, జైలుకు పోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అంటే గత ప్రభుత్వంలో పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పుడు కూడా ఒక్క నిమిషం ప్లీజ్ కుసుమ గారు, నా ప్రశ్న ప్లీజ్, నా ప్రశ్న మీరు ఒకటి వినాలి. చూద్దాం బట్ ఒక ప్రశ్న ప్లీజ్. గతంలో టీటీడీ వ్యవస్థలో పొలిటికల్ అంటే రాజకీయపరమైనటువంటి జోక్యం ఉందనేటువంటి మాట ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆ స్థాయిలో జోక్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఈవో శ్యామలరావు మాట్లాడారు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శకు సంబంధించి మీరేం చెప్తారు? మీరు అప్పుడు జోక్యం ఉంది, ఇప్పుడు జోక్యం ఉంది ప్రకారమే ముఖ్యమంత్రి గారు మాట్లాడారండి. వాళ్ళు సమాచారం ఇవ్వబట్టే ముఖ్యమంత్రి గారు ముందు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి కుసుమ గారు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న అయ్యో ప్లీజ్ ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక వ్యవస్థ స్వయం అంటే స్వామివారి సేవలో ఒక నిమిషం రమేష్ గారు స్వామివారి సేవలో భక్తుల పరిరక్షణ కోసం కావచ్చు, భక్తుల మనోభావాల్ని పరిరక్షించేటువంటి వ్యవస్థ కింద చూసేటువంటి ఇది ఈవో శ్యామలరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా ఇలా ఉంది అని అంటే చంద్రబాబు ఏమైనా ఖండించేటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఏ విషయాన్ని బయట పెట్టాలన్నా కానీ గత ప్రభుత్వంలో లాగానే అందరూ విమర్శిస్తున్నట్టుగా గత ప్రభుత్వంలో లాగానే ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉంటేనే బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీనే అండి. ఎవ్వరు కూడా ఏ అధికారులు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా ధైర్యంగా బయటకు వచ్చి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే అన్యాయంగా మాట్లాడండి, ఈ రోజు దాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించండి అని చెప్పి ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చాడు ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కట్టడి చేసేటటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు దాని మూలాలన్నీ కూడా సరిగా కరెక్ట్ గా తీసుకొని బయటకు వచ్చి సమాచారం చెప్పాలి. ఈ 3 నెలల్లో దీనిపైన ఒక డిస్కషన్ తీసుకొని సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చూద్దాం అంటే ప్రక్రియ అసలు ఏ విధంగా ఉంటుంది టీటీడీ వ్యవస్థలో. కుసుమ గారు ఒక నిమిషం, టీటీడీలో వాస్తవాలు బయటికి చెప్పాలి అని అంటే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఒక లడ్డు విషయంలోనైనా లేకపోతే ఆ భోజనాల విషయంలో కావచ్చు, లేకపోతే శ్రీవారి దర్శనానికి సంబంధించి చేసేటువంటి ఏర్పాట్లలో కావచ్చు, వాటికి పిలిచినటువంటి టెండర్ల విషయంలో కావచ్చు, మరి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయా? ఈరోజు లడ్డు ప్రసాదానికి సంబంధించి బయటకు వచ్చింది, రేపు ఇంకోటి బయటకు వస్తుంది అనేది కూడా అన్యాయాలు అక్రమాలు ఇంకా ఎన్ని ఇది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి వ్యవస్థలో చూడాలి కానీ రాజకీయ పరంగా చూడకూడదు అనేది. ఎస్ రైట్, రాజకీయ పరంగా చూడకూడదు అనేది అందరూ కూడా చెప్తున్నారు. ఎస్ ప్లీజ్ రైట్ ఎస్ రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు ఇప్పుడు మన నరసింహరావు గారు చెప్పారు ఇందులో చెప్పడం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, దాని కారణంగా కొన్ని ఇష్యూస్ లాగా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా ముందుకెళ్ళిపోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడై ఉండి వెంకటేశ్వర స్వామి గారి ఫోటో పట్టుకుని చెప్పులు వేసుకుని నడుస్తారండి ఆయన. అది ఆయన భక్తి. అంతేనండి నరసింహరావు గారు, కావాలంటే నేను మీకు ఫోటోలు కూడా పెడతాను. వెంకటేశ్వర స్వామి గారి ఫోటో పట్టుకుని ఆయన చెప్పులు వేసుకుని నడుస్తాడు.
అలాగే వెంకటేశ్వర స్వామి గారి ఫోటో కానీ ఏదన్నా ఆయనకి ఐడల్ ఇస్తే చెప్పులు వేసి, దేవుడు ఐడల్ ఇస్తే ఆయన చెప్పులు వేసుకుని తీసుకుంటాడు, అదే ఆయన భక్తి. అలాగే తిరుపతిలోని 1000 కాళ్ళ మండపాన్ని కూల్చిన గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన భక్తి అండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి ఉందో, ఎంత భక్తి లేదనేది మనం చాలా చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ మేడం గారు కుదుమకుమారి గారు మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది ఏంటండి, క్లియర్గా ఆవిడ ఒక్క విషయానికి కూడా క్లియర్గా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలా. జూలై 12వ తారీఖున 17వ తారీఖున శాంపిల్ టెస్ట్కి వెళ్తే 23వ తారీఖున రిపోర్ట్ వస్తే అప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వచ్చిన రిపోర్ట్ని 2 నెలల పాటు బయటికి చెప్పకుండా ఎందుకు తొక్కుపెట్టి ఉంచారు? పోనీ తొక్కుపెట్టి ఉంచితే ఉంచారు, ఏదో పోనీ చంద్రబాబు నాయుడు గారు కూడా దేవుడి విషయం బయటకు వస్తే మళ్ళీ రేపు పొద్దున ఎందుకు ఇదంతా అపచారం జరుగుతుందని చెప్పి మంచి మనసుతోటి చూశారని మనం అనుకుందాం. ఈ రోజున ఆయన ఆ విషయాన్ని బయట పెట్టేటప్పుడు పెట్టిన ప్లేస్ ఎక్కడండి, సందర్భం ఎక్కడండి? ఒక ఎన్డీఏ పార్టీల సమావేశంలో జంతువుల నూనె కూడా ఉపయోగించారు లడ్డూ ప్రసాదంలో అని చెప్పి అలవోకగా చెప్పడం జరిగింది ఆయన. మరి అది నిజంగా రాజకీయం కోసం పార్టీల మీటింగ్లో చెప్పడం తప్ప ఆయన నిజంగా ప్రభుత్వం మీద అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద చిత్తశుద్ధి ఉంటే 2 నెలల క్రితం జరిగినప్పుడు అప్పుడే చెప్పాలి కదండి. అలాగే ఈవో శ్యామలరావు గారి గురించి మాట్లాడటం జరిగింది. ఈవో శ్యామలరావు గారిని ఈ రోజు మార్నింగ్ కొంతమంది విలేకరులు ఆయన గుడికి వెళ్తుండగా, సార్ ఏంటి సార్ ఆ ఇష్యూ అని చెప్పి పలకరించిన ఆయన సమాధానం చెప్పలా. కుసుమ కుమార్ గారు అలాంటిది ఏమీ లేదండి, ఉద్యోగస్తులకు మేము చాలా స్వేచ్ఛనిచ్చాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్వేచ్ఛనిస్తే మధ్యాహ్నం 3 వరకు ప్రెస్ మీట్ పెట్టడానికి పైనుంచి ఆయనకి అది మీరు పెట్టండి ప్రెస్ మీట్ అని చెప్తేనే కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి. ఇవన్నీ ఎవరికి తెలియని రాజకీయాలండి. వాళ్ళ ఆవిడ చెప్పేసినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? అలాగే కుసుమ కుమార్ గారు ఇంకోటి చెప్పారు, తెలుగువారి అది వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోరంట. ప్లీజ్ కుసుమ గారు ప్లీజ్ రమేష్ గారిని మాట్లాడేవాళ్ళు ప్లీజ్. కుసుమ గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు, మీరు ఎలిగేట్ చేసిన వ్యవహారం. రమేష్ గారు కంటిన్యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోరంట. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను అదే ప్రసాదాన్ని మరి నేను ఎన్నోసార్లు తిన్నాను. మరి ఆ ఎలిగేషన్ అనేది చాలా తప్పు. మీరు అది వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత. ముఖ్యమంత్రి గారు తీసుకోరు. మా ముఖ్యమంత్రి గారు తీసుకోకపోవడం ఏంటి? మీరు ఎలాంటి కుసుమ గారు ప్లీజ్, ఎవరికి అర్థం కాదు చర్చ, ప్లీజ్ దయచేసి క్రాస్ టాక్ చేయొద్దు ప్లీజ్. అదే నేను చెప్తున్నా ఇప్పుడు క్లియర్ గా. సార్ ఇక్కడ 3 విషయాలు. ఒకటి, రిపోర్ట్ 23వ తారీఖున వస్తే ఈ రోజు వరకు ఎందుకు బయట పెట్టలేదు ఈ ప్రభుత్వం? దాని మీద వాళ్ళు ఎవరో క్లారిటీగా సమాధానం చెప్పట్లా. నెక్స్ట్, రిపోర్టు జూన్ 5వ తారీఖున కూడా అదే ఏఆర్ ఫుడ్స్ రిలీజ్ చేసింది. జూన్ 5వ తారీఖున కూడా వాళ్ళు ల్యాబొరేటరీకి పంపించి అది చెక్ చేయించి. సరే రమేష్ గారు ఇప్పుడు సంగతి పక్కన పెడదాం కాసేపు. అది ఇప్పుడు ఉన్నది సమస్య కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. గత 5 ఏళ్లలో వచ్చినటువంటి చాలా వరకు, అంటే భోజనాల విషయంలో కావచ్చు, లడ్డూ నాణ్యత అంటే సో ఇప్పుడు ఇది కలిసిందని అనుకోవచ్చు. భోజనాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర నెల్లూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటువంటి టికెట్ల మీద కూడా ఆ స్థాయిలో అన్యమత ప్రచారానికి సంబంధించి జరిగినటువంటి ముద్రణలు, స్వయంగా మఠాధిపతులు పీఠాధిపతులు కూడా బాహాటంగా బయటకు వచ్చి ప్రశ్నించినటువంటి పరిస్థితులు, భక్తులు ఎన్నోసార్లు చేసినటువంటి కంప్లైంట్స్, బయటకు వచ్చి మాట్లాడినటువంటి విధానం, వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి, మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు జరిగినటువంటి దాన్ని ఎందుకు జరిగిందని భావించకూడదు? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుమల తిరుపతికి వెళ్ళే టికెట్స్ మీద మాత్రమే అది ప్రింట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంకెక్కడ ఏ డిపో నుంచి కూడా అది జరగల. అక్కడ ఉన్న అధికారిని ఆ రోజున వెంటనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజున తిరుపతి చూడటానికి వెళ్ళిన రోజున అక్కడ ఏం జరిగింది ఏంటో కనుక్కొని ఇమీడియట్ గా నెల్లూరు డిపోలో ఉన్న డిపో మేనేజర్ని వాళ్ళని కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క డిపోలో జరిగిన విషయాన్ని, ఏది నెల్లూరులో జరిగిందండి, అది తిరుమలలో జరగల లేదా తిరుపతిలో జరగల. అక్కడ డిపో వాళ్ళు కింద నుంచి పైకి వెళ్తే అది ప్రింట్ చేయలా. నెల్లూరు డిపోలో జరిగిన విషయాన్ని
ఇదేదో జరిగిపోయినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకున్న ఛానల్స్ లో లేదా వాళ్ళకున్న పేపర్స్ లో పచ్చ మీడియాలో పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. Please. ప్రజలందరూ కుసుమ గారు లెట్ హిమ్ స్పీక్. అధికార పార్టీ వారిని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నా, మళ్ళీ మీరు మాట్లాడతారు ఎందుకు? కుసుమ ఆ గారు రోజున ఇమీడియట్ గా అధికారిని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున ఈవో శ్యామలరావు గారు ఉండగా ఇది ఇన్సిడెంట్ బయటకు వస్తే 2 నెలల పాటు తొక్కిపెట్టిన శ్యామలరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అటానమస్ బాడీ అయినప్పుడు ఈవో శ్యామలరావు గారు ఈ రిపోర్టు తొక్కిపెట్టి ఉంచినట్టే కదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పార్టీ సమావేశంలో చెప్పిన దాన్ని బయటకు వచ్చింది తప్ప లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులకి కాన్ఫిడెంట్ గా చెప్పేటువంటి ఒక మాట ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? గత 5 ఏళ్లలో జరిగినటువంటి సరే బయటకు వచ్చినటువంటి అంశాలు పక్కన పెడితే ప్రస్తుతం వచ్చినటువంటి విమర్శలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ ఏ పొరపాటు చేయలేదు, ఎటువంటి తప్పు కూడా వాళ్ళ ద్వారా జరిగి ఉండలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తి భావంతో పనిచేశారు తప్ప ఎప్పుడూ కూడా వేరే విధంగా ఆయన ఎటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం అనేది వెంకటేశ్వర స్వామి పట్ల భక్తితోటి ఉంది తప్ప ఎటువంటి అన్ని మత వేరే విధంగా లేదు అనేది ఈ ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. అలాగే ఎంతో మంది భక్తులకు కూడా తెలుసు అండి. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను తిరుపతి వెళ్తాను. గత 5 ఏళ్లలో నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి నేను చూశాను కదండి. చూద్దాం నిజంగా అక్కడ అధికారుల పాత్ర లేకపోతే రాజకీయ ప్రమేయంతో కూడుకున్నటువంటి అధికారులు ప్రవర్తించినటువంటి విచ్చలవిడితనమా, కంప్లీట్గా అయితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. గత 5 ఏళ్లలో కావచ్చు, లేకపోతే అసలు ఇప్పుడు తింటున్నటువంటి ప్రసాదం కూడా నిజంగా నాణ్యమైనదేనా, స్వామివారి అనుగ్రహాలు మాకు ఉంటాయా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. కంప్లీట్గా భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయనేటువంటి ఒక మాట అయితే వ్యక్తమవుతుంది. రైట్, ఇక గోపాల్ రెడ్డి గారు కంప్లీట్గా ఈ కోణాన్ని ఎలా చూడాలి? తిరుమల పరిరక్షణ సమితి తరపున దీనికి సంబంధించి ఏమైనా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఒక ఉద్యమం రూపంలో తీసుకొస్తారా? ఈ ఒక్క విషయంలోనే కాదు, మిగతా అంశాల్లో కూడా అన్ని వాస్తవాలు నిగ్గు తేలాలి. గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ను కూడా కొన్ని పక్కన పెట్టారనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. మిగతా వాటి విషయంలో వాట్ నెక్స్ట్ అనేటువంటి ఒక ప్రశ్న భక్తుల్ని కంప్లీట్గా వేధిస్తున్నటువంటి ప్రశ్నలు అవి. వాటిని ఎలా చూడాలి? ఈ విషయంలో అయితే మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఈ యొక్క ఇష్యూ చంద్రబాబు నాయుడు కాకుండా ఈఓ గారి నోటి వెంట వచ్చింటే దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటే ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నోటి నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇది పెద్ద రాద్ధాంతం చేశారు. అలా కాకుండా ఈఓ గారే ఆ రిపోర్ట్ బయట పెట్టి ఈ విధంగా జరిగింది అనంటే ఇంత అయిండేది కాదు. ఒకటి. రెండోది, గతంలో ఇదే నెయ్యికి సంబంధించి కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అప్పుడు టెండర్స్ లేవు. వాళ్ళు అక్కడ ఎంతైతే అమ్ముతున్నారో దానికంటే కొంత తగ్గించి సప్లై చేసేవాళ్ళు. ఎందుకంటే బల్క్గా వస్తుంది కాబట్టి, ట్యాంకర్లు వస్తుంది కాబట్టి, ఈ ప్యాకేజీ ఈ టిన్స్ తయారు చేసి లేదు కాబట్టి తక్కువ వస్తుందని చెప్పి సప్లై చేసేవాళ్ళు. అయితే నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి పరిరక్షణ సమితి అడిగినటువంటి రమేష్ గారు ప్లీజ్ మాట్లాడుతారు కదా, నేను చెప్తాను మీకు. సార్, తిరుమల పరిరక్షణ సమితికి ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు వారు ఇగో డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ స్థాయిలో కల్తీ లేకుండా స్వచ్ఛంగా వస్తుంది, దీని ధర ఎంత, ఇదైనా ఏమైనా చెప్పేవారా వారు? ఎవరు సార్ వినేవాళ్ళు? ఎవరు సార్ అక్కడ? నేనైతే మాత్రం నేనైతే కొన్ని ప్రభుత్వాలు ఏదైనా అధికారుల తీరు ఒకలాగే ఉండేదా? ప్రభుత్వాలు ఏమున్నా కానీ అధికారుల తీరు ఒకలాగే ఉండేదా? ఎవరు విన్నారు సార్? వాళ్ళు వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వాళ్ళంతా కూడా దర్శనాలు ఇవి వాళ్ళ లడ్డూలు అమ్ముకోవడం వీటిపైనే ఉంటారు. కానీ రాజకీయ నాయకులంతే, అధికారులంతే. మేమెవ్వరం కూడా మేము అప్లికేషన్ పోయి మాకు టికెట్లు కావాలా, లడ్లు కావాలని అడిగిన పాపని ఇంతవరకు పోలేదు. నేను క్యూలో పోయేసి గతంలో 50 రూపాయల టోకన్లు ఉండేటివి. ఆ టోకన్ టైం స్లాట్ తీసుకునేసి క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళేవాడు. నేను 2 లడ్లు ఇచ్చేవాడు. అంటే 25 రూపాయల లడ్డు అయితే ఆ 50 రూపాయలకి దర్శనం ఫ్రీ, 2 లడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా చేసేవాడిని. ఇప్పుడు ఇదేంటంటే 400 రూపాయలు కోట్ చేశారు వాళ్ళు, కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు. వీళ్ళు 320 రూపాయలు 19 రూపాయలకి వీళ్ళు వేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు అంత తక్కువకు రాదు, నాసి రకం నెయ్యి సప్లై చేస్తారు, 400కి తగ్గించి ఎవరు ఇవ్వలేరు అనే దాన్ని
వాళ్ళు టీటీడీ అధికారులకు సూచించడం జరిగింది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఉంది చిత్తూరు తిరుపతి మధ్యలో. ఉమ్, మేము చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆగి అక్కడ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి కొన్ని తీసుకొచ్చేవాళ్ళం. కరెక్ట్ గా 3 రోజుల క్రితం పోయిన ఆదివారం నేను అక్కడ ఆగి ఈ నెయ్యి బోర్డులో చూస్తే 529 రూపాయలు ఉంది కేజీ. ఓకే. 529 ఉంది. ఉమ్, 529 ఉంటే 319 రూపాయలకి ఎట్లా ఇస్తారు అంటే ఈ చిన్న ఇదనమాట. ఇక్కడ 400 రూపాయలు వాళ్ళు కర్ణాటక ఫెడరేషన్ వేసినప్పుడు 319 ఏ విధంగా ఇవ్వగలరు అనే దాన్ని మనం ఆలోచించాలా. అవును. ఆలోచించి దాన్ని డిస్కషన్ పెట్టి దానికి ఒక కమిటీ వేసి ఇవన్నీ చేస్తుంటారా. ఇట్లా కాకుండా వాళ్ళు వేరే మనసులో వేరే పెట్టుకునేసి ఈ విధంగా అంటే ఈఓ స్థాయి, అంటే ఈఓకి చైర్మన్ కి ఈ స్థాయి ధర కూడా తెలియకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? అంటే సార్ ఈఓకి తెలియకుండా చేసే పరిస్థితే లేదు. చైర్మన్ స్థాయి ఆయన ధర్మారెడ్డి గారు అని ఆయన అనర్హుడు ఆ పోస్ట్ కి. అయితే గత ప్రభుత్వం అతన్ని అండలో ఎక్కించింది. ఆయన ఐఏఎస్ కాదు, ఐఆర్ఎస్ కాదు, ఐడిఈఎస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్. సరే, చంద్రబాబు నాయుడు తప్పట్టాడు అతన్ని, నువ్వు కాదు కదా అని. ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు. ఈ రోజు పైన ఉన్నటువంటి జేఈఓని ఐఆర్ఎస్ అతను, ఐఏఎస్ లో అంతమంది ఉంటే వాళ్ళు లేకుండా నువ్వు ఐఆర్ఎస్ వేయాల్సిన అవసరం పైగా అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి సేమ్ బోట్లు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసే జరిగినాయి. ఈ నెయ్యి ధర నియంత్రణ విషయంలో, ఈ కన్ఫర్మేషన్ విషయంలో చైర్మన్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? సార్ దానికి ఒక మెంబర్ ని కమిటీ వేస్తారు, పర్చేస్ కమిటీ అని. ఆ పర్చేస్ కమిటీ దాంట్లో ఒక మెంబరు, ఈ అధికారులు వీళ్ళంతా ఉంటారు అక్కడ. వాళ్ళు దాన్ని చూస్తారు కానీ చైర్మన్ కి సంబంధం లేదు. అది ఒక్కొక్క దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ బోర్డులోనే. పర్చేస్ కమిటీ ఒకటి ఉంటుంది, ఇంకొక చైర్మన్ ద్వారా ఏ వ్యవస్థ కూడా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే చైర్మన్ ద్వారా సిఫార్సు చేయించుకునే అధికారం ఉంటుంది. అంటే చెప్పండి, నేను ఎందుకు ఇస్తాను, మీకు కమిషన్ ఇస్తాను అని చెప్పే అవకాశం ఉంటుంది. నాకు సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన అది ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. డెఫినెట్ గా ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఎంతో కొంత ఉంది అంటారు. ఉందో లేదైతే నాకైతే కరెక్ట్ తెలియదు. ఉండే అవకాశం ఉంది. అవకాశం ఉంది. రైట్ మాట్లాడదాం ఒకసారి గోపాల్ రెడ్డి గారు. ఎస్ నరసింహరావు గారు, సారీ, ఫైనల్గా దీంట్లో రాజకీయ ప్రమేయాలు ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా తేలాల్సినటువంటి దోషి ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న. తప్పు చేశారా, లేకపోతే అధికారులు తప్పు చేశారా, రాజకీయ ప్రమేయంతో కూడినటువంటి అధికారులు తప్పు చేశారా, లేదు రాజకీయ నాయకులే తప్పు చేశారు కాబట్టి ఇతరత్ర కొన్ని కేసులు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. సో రాజకీయ నాయకుల ప్రమేయంతోనే మేము తప్పు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఆ కోణాలు చూడాలా, ఎలా చూడాలంటారు దీన్ని? సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికారుల పాత్ర ఉన్నా లేకున్నా, నామమాత్రమా లేకపోతే క్రియాశీలమా ఏమున్నా కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఆరోపణ చేసిందే స్వయంగా ముఖ్యమంత్రి. ఆరోపణ చేయబడ్డటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ఒక నిష్పాక్షితమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థ చేత, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు కాకుండా సుప్రీంకోర్టు జడ్జితో కానివ్వండి, లేకపోతే సిబిఐతో కానీ విచారణ చాలా ఎట్లా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. జరిగిన తర్వాత ఇందా గోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు అన్నారు. అట్లాగే తప్పుడు ఆరోపణ చేసినా కూడా ఆయన మీద శిక్ష అట్లాగే ఉండాలి. ఒకవేళ ఆరోపణ నిజమైతే ఎవరైతే ఆరోపించబడుతున్నారో వాళ్ళ మీద కూడా అట్లాగే శిక్షలు ఉంటేనే ఇప్పుడు ఈ ఎపిసోడ్ 3 రోజుల ఎపిసోడ్ కి మనం మంగళం పలకగలుగుతాం తప్ప ఏదో ఇది పొలిటికల్ మైలేజ్ కోసం చేసిన చర్చలు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు కుసుమకుమార్ గారు రమేష్ గారి మీద, రమేష్ గారు కుసుమకుమార్ గారి మీద, ఇట్లాంటివి అయితే మామూలు జనరల్ రోజు పెట్టుకునేటువంటి డిస్కషన్ తప్ప దీనికి ఒక ముగింపు అనేది ఉండదు అనేటువంటిది. కనీసం ఇప్పటికైనటువంటి అనుమానాలని కంప్లీట్ గా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత, జరిగినటువంటి పాపానికి సంబంధించి దోషుల్ని శిక్షించాలి, ప్రక్షాళన జరగాలి. అంటే గోపాల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే కంప్లీట్గా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. భక్తుల మనోభావాలు నిజంగానే దెబ్బతిన్నాయి, ఒకంత ఆందోళనలో ఉన్నారనేటువంటి మాట అయితే వాస్తవం. చూడాలి ఎటువంటి వాస్తవాలు దీనికి సంబంధించి రాజకీయంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఎన్ని వెలుగులోకి వస్తాయో కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ కుసుమకుమారి గారు, రమేష్ గారు, గోపాల్ రెడ్డి గారు, నరసింహరావు గారు.
బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.